శత్రువులు చుట్టుముట్టి ఉన్నారు. దేవుని వాక్యమును మనము గమనించినప్పుడు ప్రాణము తీయాలని వారు పొంచి ఉన్నారు. అక్కడ ఒక మాట అంటారు, 10వ చరణమును మనం చదివితే, దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను, నా కొరకు పొంచియున్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని కొరకు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో 10వ చరణములో మాట్లాడుచున్నాడు. ఉన్నత దుర్గము ఆయనే అని భావించి, బలమైన దుర్గము అని భావించి, దేవుని పిల్లలారా, తన ప్రాణాన్ని బలహీనతలో ఉన్నప్పుడు ధైర్యపరుచుకున్నాడు. నాలో ఉన్న అంతరంగమా, దేవుని కొరకు నీవు కనిపెట్టగలిగితే, రాయబడిన మాట, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకుంటాడు, నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును. అబ్బా, ఎంత గొప్ప ధన్యత దేవుడు దావీదు గారికి ఇచ్చాడు, పొందుకున్నాడు. మనకు ఎవరైతే అవమానపరచాలని చూస్తున్నారో, మనకు ఎవరైతే గాయములు చేయాలని చూస్తున్నారో, మనలను ఎవరైతే కృంగదీయాలి అని చూస్తున్నారో, వారికి సంభవింపబోయే దానిని దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎలా మనము చూడగలం? ఇవన్నీ ఎలా మనం తెలుసుకోగలం? ఇవన్నీ ఎలా మనం అనుభవించగలం? వీటన్నింటినీ మనము ఎలా రూఢీపరుచుకొనగలం? వీటన్నింటినీ ఎలా దైవ సన్నిధిలో మన కన్నులకు ప్రత్యక్షమవుతూ ఉంటాయి అని మనం చూచినప్పుడు, దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే అనుభవాలు కలిగిన ప్రతి ఒక్కొక్కరికి దేవుని పిల్లలారా, తన కృపతో దేవుడు నిన్ను కలుసుకోబోతున్నాడు. ఆది